ఈ క్రిస్మస్ సందర్భంలో నేను 3 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఒకటి, యేసు ఎవరు? 2, యేసు ఎందుకు వచ్చాడు? 3, యేసు ఎలా వచ్చాడు అనే దాని గురించి మనం వివరించుకుందాము. మొట్టమొదటిగా యేసు ఎవరు అనే దాన్ని మనం జానిద్దాము. ప్రకటన గ్రంథం 1:18 నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతిని, కానీ ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. ఇక్కడ మనము చదువుకున్న రీతిలో మరి ఆయన మొదటివాడుగా, కడపటివాడుగా, జీవించేవాడుగా, మృతుడనైతిని, యేసు ప్రభు మొదటివాడుగా ఇక్కడ ఈ వాక్యము చెప్తుంది. మనం యేసు ప్రభు ఒక 2015 సంవత్సరాల క్రితము వచ్చాడని అనుకుంటున్నాం, కానీ ఆయన మొదటివాడుగా మరి ఈ వాక్యం ప్రకటన గ్రంథం 1:18 వ్రాయబడి ఉన్నది. ఇక్కడ మరి మృతుడనైతిని, ఇక్కడ యోహానుతో ప్రభు తన గురించి తనే చెప్పుకుంటా ఉన్నాడు. కనుక యేసు ప్రభు మొదటివాడు, కడపటివాడు, యుగయుగాలు జీవించేవాడు. అంటే యేసు ప్రభు 2015 సంవత్సరాల నుంచి వచ్చినవాడు కాదు. ఆ తర్వాత రెండోదిగా యెషయా 9:6 మనం చూసుకుందాము. ఎలయనగా మనకి శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానమునకు అధిపత్యగు అని అతనికి పేరు పెట్టబడును. ఇక్కడ మరొక వచనంలో మనం చూసేది ఏంటంటే, ఆయన యొక్క క్రిస్మస్ గురించి మరి యెషయా అనే భక్తుడు 400 సంవత్సరాల క్రితమే ఈ వాక్యాన్ని ప్రవచించాడు. మరి యేసు ప్రభు ఆశ్చర్యకరుడుగా రాశాడు. ఆయన ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానానికి అధిపతి అని ఆయనకి పేరు పెట్టబడింది. ఒక కన్య గర్భం ధరించాలంటే అది రియల్గా ఈ లోకానికి చాలా ఆశ్చర్యకరమైన విషయమే. మరి అంతేకాకుండా యేసు ప్రభు జీవితంలో మరి చాలా అద్భుత కార్యాలు చేశాడు. నీళ్ల మీద నడిచాడు, 5,000 మందికి 5 రొట్టెలు అనేక మందికి పంచాడు. ఆయన మాటతోటి అనేకుల్ని స్వస్థపరిచాడు. గుడ్డివారిని, కుంటివారిని, కుష్ఠరోగుల్ని, చనిపోయేవారు లేపటము. మరి ఈ విధంగా ఆయన ఆశ్చర్యకరుడుగా ఇక్కడ ముందుగానే ఆయన గురించి ప్రవచింపబడింది. ఆయన ఆలోచనకర్త, ఆయన ఆలోచనలకి కర్త. మరి చాలా సార్లు మరి ఎన్నోసార్లు ఆయనని శోధించాలని అనుకున్నా కూడా వారికి జవాబులు చెప్పి వారిని సిగ్గుపరచడం జరిగింది. ఆయన ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడైన. మరి నీళ్ల మీద నడవడం అది చాలా అద్భుతమైన కార్యము, అది చాలా బలం కలిగింది. ఆ యొక్క శిష్యులు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ యొక్క పడవ మునిగిపోయే సమయంలో ఆయన గాలిని, సముద్రాన్ని, తుఫాన్ని గద్దించినట్లు మనం చూడగలము. అది సామాన్యమైన మానవుడు ఎవరూ చేయలేరు, కానీ అది కేవలం దేవుడు మాత్రమే ఆ పని చేయగలడు. సో కనుక యేసుప్రభు బలమైన దేవుడుగా మరి ఇక్కడ పుట్టబోయే ఆయన గురించి ఒక యెషయా వర్ణించాడు. మూడోదిగా యెషయా 57:15 మరి ఆయన గురించి ఏమని రాయబడిందంటే, మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసియునైన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను, ఆయనను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. యేసు ఎవరు అనే దాంట్లో మరి మూడోదిగా ఆయన తన నోటితో తనే చెప్పుకుంటున్నాడు. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసినైన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. అంటే ఆయన తన గురించి తను చెప్పుకుంటున్నాడు. నేను మహోన్నతమైన స్థలాల్లో జీవించినప్పటికీ, అంత పరిశుద్ధుడనైనప్పటికీ కూడా నేను వినయము గల వారిని, ఎవరైతే వినయంగా ఉంటారో వాళ్ళని నేను ఉజ్జీవింప చేయటానికి, విరిగి నలిగిన వారి పరిస్థితుల్లో ఉన్న వారిని ఉజ్జీవింప చేయటానికి, వారిని ప్రాణాన్ని ఉజ్జీవింప చేయుటకు మరి వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను నేను నివాసం చేయుచున్నాను అని చెప్తా ఉన్నాడు. మరి ఇప్పుడు ఈ 3
వచనాల్లో దేవుడు ఎవరో, యేసుప్రభు ఎవరో అని మనము చెప్తా ఉన్నాం. తర్వాత నిర్గమకాండం 19-12 వచనంలో ఇక్కడ కూడా దేవుడు ఎవరో మరి తెలియచేయబడింది. ఆ తర్వాత దేవుడు ఎవరో తెలుసుకున్న తర్వాత మనం యేసుప్రభు ఎవరో దాని గురించి మనము ధ్యానిద్దాము. ఒకసారి ఇశ్రాయేలీలు ప్రయాణం చేస్తున్న సమయంలో ఆ సీను అరణ్యానికి వాళ్ళు వచ్చినప్పుడు మరి దేవుడు మోషేని ఆ యొక్క పర్వతం పైకి రమ్మని సెలవిచ్చాడు. ఇక్కడ నిర్గమాకాండం 19-12 వచనంలో, నీవు చుట్టూ ప్రజలకు మేరను ఏర్పరిచి మీరు ఈ పర్వతము ఎక్కవద్దు, దాని అంచును ముట్టవద్దు, భద్రము సుమి, ఈ పర్వతము ముట్టు ప్రతివానికి మరణశిక్ష తప్పక విధింపబడవలెను. మరి అంతేకాదు 16వ వచనంలో, మూడవ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతము మీద ఉరుములు, మెరుపులు, సాంద్రమేఘము, బోర యొక్క మహాధ్వనియు కలుగగా పాళెంలోని ప్రజలందరూ వణికిరి. 18వ వచనంలో, యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగివచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను, దాని ధూమము కొలిమి ధూమము వలె లేచెను, పర్వతం అంతయు మిక్కిలి కంపించెను. అంటే ఇక్కడ 24వ వచనంలో కూడా రాయబడి ఉంది, అయితే యెహోవా వారి మీద పడకుండునట్లు యాజకులను ప్రజలను ఆయన యొద్దకు వచ్చుటకు మేరను మీరకూడదు, ఆయన వారి మీద పడునేమో అని అతనితో చెప్పగా, ఇక్కడ ఈ వచనంలో దేవుడు ఎంత భయంకరమైన వాడో, దేవుడు ఎంత పరిశుద్ధుడో. మరి భద్రం సుమి, ఈ అంచును కూడా ముట్టొద్దు, ఈ పర్వతం అంచుకి ఎవ్వరూ రావద్దు, ఏ పశువులు ఇక్కడ మేయొద్దు, అందరినీ దూరంగా పెట్టు అంటే దేవుని పరిశుద్ధత ఇక్కడ తెలియచేస్తుంది. మరి ఆయన పరిశుద్ధత మీరితే ఒకవేళ ఆయన కోపం వస్తుందేమో, ఆయన మీద పడతాడేమో. సో అందరూ వణుకుతూ ఉన్నారు, భయపడతా ఉన్నారు. మరి ఈ విధంగా దేవుడు ఎవరో, ఎంత పరిశుద్ధుడో మనం తెలుసుకున్నాం ఈ 4 వచనాల్లో. ఇక్కడ మరి రెండోదిగా ఆ దేవుడే యేసుప్రభువుగా దీనుడుగా ఈ లోకంకి వచ్చినట్టు తెలిసింది. ఆ తర్వాత ఎందుకు వచ్చాడు, రెండోదిగా ఎందుకు వచ్చాడంటే మొట్టమొదటిగా 1 తిమోతి 1:15లో పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చాను అని రాయబడి ఉన్నది. సో యేసుప్రభు ఎందుకు వచ్చినట్లు, పాపులను రక్షించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. పాపులు ఎవరు? అందరూ పాపులే, దేవుడు అనుగ్రహించు మహిమని పొందలేకపోతున్నారు. మరి మొట్టమొదటిగా దేవుడు దేవదూతలతో ఒక సృష్టిని తను చేసుకున్నాడు ఈ సృష్టికి ముందు. అయితే లూసిఫర్ అనే ప్రధాన దూత దేవునితో పోల్చుకొని సమానంగా పాపం చేసి అక్కడి నుంచి త్రోసివేయబడ్డాడు. ఆ తర్వాత ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు భూమి ఆకాశాన్ని సృష్టించాను, భూమి నిరాకారంగా శూన్యంగా ఉండెను, ఆ యొక్క మాటతోటి గొప్ప సృష్టిని చేసినట్టుగా ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంది. మరి ఆ తర్వాత ఏదేను వనము చేసి దేవుడు తన రూపంలో మరి ఒక మనిషిని మట్టితో చేసి మరి అక్కడ ఏదేను తోటలో కాపలాగా ఉంచాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి అవ్వని కూడా చేశాడు. మరి వీరిద్దరికీ ఆ తోటలో మరి సంచరిస్తున్న సమయంలో ఆ లూసిఫర్ అనే అపవాది వచ్చి వారిని మోసగించి ఆ తినవద్దన్న పండుని తిన్నప్పుడు మరి వారిలో పాపం వచ్చేసింది. మరి దేవుడు పరిశుద్ధుడు కనుక ఆ ఏదేను తోటలో నుంచి వాళ్ళని మరి వెళ్ళిపోమని వారిని పంపించేశాడు. దేవుడు తన చేతులతో చేసినా కూడా అక్కడ పాపం వచ్చినందువల్ల వారిని బయటికి వెళ్ళగొట్టడం జరిగింది. అక్కడ అపవాది పాపం వచ్చినందువల్ల పరలోక రాజ్యంలో అతన్ని వెళ్ళగొట్టేశాడు. మరి ఆ తర్వాత ఇక్కడ ఆదాము అవ్వలు తన స్వరూపంలో చేసినప్పటికీ కూడా అక్కడ పాపం రావడం వల్ల దేవుడు ఏదేనులో నుంచి వారిని తోలివేసినట్టుగా చూస్తూ ఉన్నాము. ఇక్కడ దేవుడు పరిశుద్ధుడు. అక్కడి నుంచి ఆదాము అవ్వలు ఇక అపవాది గ్రిప్లో ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాము. ఇక మరణం మీద అధికారం అపవాది పొందుకున్నాడు. మరి ఆ తర్వాత ఆ పాపము యొక్క బలము మరణము, ఈ ప్రజలందరూ ఇక ఆదాము అవ్వల కాడించి పాపం చేస్తూ ఇంతవరకు కూడా ప్రతి మనిషి నశించిపోతూ ఉన్నారు. మరి అందుకే ప్రకటన ఇందాక మనం చదువుకున్నట్లుగా 1:18లో
మరణము యొక్కయు పాతాళలోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి ఇప్పుడు అని, మరి నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని. సో ఆయన ఈ లోకానికి వచ్చి ఒక దీనుడిగా మృతుడై మరి తిరిగి లేచి మరి ఆ యొక్క మరణం మీద ఆ పాతాళం మీద అధికారం మరి తీసుకోగలిగాడు. దేవుడు ఎందుకు వచ్చాడో మనము ఇక్కడ గ్రహించగలం. పాపులను రక్షించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. రెండోదిగా లూకా 19:10 వచనంలో నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చాను. మరి ఇక్కడ ఒక దేవుని గురించి తెలుసున్న వ్యక్తే కానీ చాలా అన్యాయంలో మరి దుర్మార్గతలో అక్రమంగా మరి బలాత్కారంగా ప్రజల దగ్గర డబ్బులు దోచుకుంటూ ఉన్న ఒక వ్యక్తి మరి దేవుని గురించి విన్నాడు. ఆ యెరికో అనే ప్రాంతంలో ఆయన జీవిస్తూ ఉన్నాడు. ఒకసారి యేసుప్రభు ఆ యెరికోను దర్శించినప్పుడు ఆ వ్యక్తి ప్రభువుని చూడాలని వెళ్ళాడు. కానీ ఆయన పొట్టివాడైనందున ఆయన చూడలేకపోయాడు. అయితే చూడాలని చాలా తపనతోటి ఆ రోడ్డు పక్కన ఉన్న ఆ చెట్టు ఎక్కి ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు, ఇప్పుడు బాగా చూడొచ్చు కదా అని. కానీ యేసుప్రభు మరి తన యొక్క మీటింగ్ ముగించి ఆ వెళుతూ ఆ రోడ్డు పక్కనున్న చెట్టు కిందకి వెళ్ళి, జక్కయ్య చెట్టు దిగు, నేను మీ ఇంటికి వస్తున్నానని చెప్పాడు. జక్కయ్య బహుశా తన పేరు పెట్టి పిలవగానే అతనిలో ఒక వణుకొచ్చి ఉండొచ్చు. చెట్టు దిగు అన్నాడు, నేను మీ ఇంటికి వస్తానన్నాడు. ఈ 3 విషయాల్లో అతనిలో చాలా అలజడి పుట్టించి ఉండొచ్చు. నా పేరు ఆయనకి ఎలా తెలుసు, నేను ఆ చెట్టు మీద ఉన్నట్టు ఆయనకి ఎలా తెలుసు, నా హృదయంలో ఆయన్ని చూడాలన్న కోరిక ఆయనకి ఎలా తెలిసిపోయింది. అయితే ఇంతవరకు నేను జరిగిస్తున్నటువంటి ఈ యొక్క అన్యాయంతో అక్రమ సంపాదన మరి ఆయనకి తెలుసు అని చెప్పి ఆయన గబగబా చెట్టు దిగి ఆయన పాదాల యొద్ద పడి పశ్చాత్తాపడతాడు. నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా డబ్బులు తీసుకున్నానో నేను 4 గంటలు చెల్లించేస్తానని. నేను ఇంటికి వస్తున్నాను రాని ప్రభు అనగా నా చుట్టుపక్కల వారందరూ ప్రభువా వీడు పాపి, నా ఇంటికి రా, నేను అక్కడ బోధిస్తూ ఉంటాను ధర్మశాస్త్రాన్ని, నేను మంచివాడిని, నేను పరిసయ్యుణ్ణి అని రకరకాలుగా వాడు పాపి, వాడి ఇంటికి పోవద్దని చెప్తా ఉంటే యేసుప్రభు ఈ మాట పలికాడు, నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చాను. సో మరి పాపాల చేత అపరాధాల చేత అనేకులు ఈ విధంగా నశిస్తూ జీవిస్తూ ఉన్నారు. మరి చూసినా చూడకపోయినా ఎవరో చూస్తారని కాదు కానీ హృదయంలో అంతరంగంలో ఎంతో పాపము. కానీ మరి దేవుణ్ణి చూడాలని ఆశ కలిగి ఉంటే ఆయనే మన యొద్దకు వచ్చి మనతో జీవించాలని ఆశపడుతున్నాడు. అప్పుడు జక్కయ్య సంతోషంగా ఆయన్ని ఇంటికి తీసుకెళ్ళి ఆయనకి విందివ్వడం జరిగింది. మూడోదిగా యెషయా ఎందుకు వచ్చాడు ఆయన దాని గురించి మాట్లాడుకుందాం. యెషయా 42:6-7 వచనాల్లో, గుడ్డివారి కన్నులు తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీగృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. యెహోవాను నేనే, ఇదే నా నామం, మరి ఎవనికిని నా మహిమను నేను ఇచ్చువాడను కాను. ఇక్కడ మూడోదిగా యేసుప్రభు జీవితంలో ఈ యొక్క ప్రవచనము నెరవేరింది. ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత అనేకమైన గుడ్డివారిని మరి ఆయన బాగు చేశాడు. మరి గుడ్డితనం అంటే శరీర గుడ్డితనమే కాదు కానీ అనేక రకాలైనటువంటి ఆత్మీయమైన గుడ్డితనం, దేవుణ్ణి చూడలేని గ్రహించలేని ఆ గుడ్డితనంతో ఉన్న వారిని కూడా తన వాక్యం ద్వారా అనేకులు ఆయన విశ్వసించటానికి, అనేకులు ఆయన్ని వెంబడించే విధంగా మరి ఆయన అనేక జీవితాల్ని తెరిచినట్టుగా చూస్తూ ఉన్నాం. బంధింపబడిన వారిని విడిపించుటకు, చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, సాతాను చేత బంధింపబడిన వ్యక్తి సేనాని చాలామంది మరి దుష్టశక్తులు ఆయనలో ఉండి ఆయన్ని బాధ పెడుతున్నప్పుడు, ఆయన యొక్క సైతాన్ని గద్దించినప్పుడు ఆయన చాలా మరి విడుదల పొందాడు. అట్లా అనేకుల్ని అపవాది చేత అపవిత్రాత్మల చేత బంధింపబడిన వారిని దేవుడు విడిపించినట్టుగా చూస్తూ ఉన్నాము. చీకటిలో నివసించు వారిని బందీగృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును.
సో ఆ విధంగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఎన్నో అద్భుత కార్యాలు చేసి మరి ఆయన అనేకుల కొరకు మరి ప్రతి మనిషి కొరకు ఆయన తన జీవితాన్ని సిలువలో అర్పించి తన రక్తం కార్చి మరణించి తిరిగి లేచినట్టుగా చూస్తున్నాము. సో మనం యేసు ప్రభు ఎవరు తెలుసుకున్నాము, ఆయన గొప్పతనాన్ని, ఆయన ఎల్లప్పుడూ జీవించేవాడని తెలుసుకున్నాము. అంతేకాకుండా ఆయన ఎందుకు వచ్చాడో కూడా మనం తెలుసుకున్నాము. మూడోదిగా ఆయన ఎలా వచ్చాడు అనే దాని గురించి మనము ధ్యానిద్దాము. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి చదువుకుందాము. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణం పొందునంతగా, అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లు, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించెను. ఇక్కడ ఏం చూస్తున్నామంటే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, మనం చెప్పుకున్న దేవుడు ఎవరు అనే దాని గురించి, ఆయన మొదటివాడు, కడపటివాడు, ఆయన మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, ఉన్నత స్థలాల్లో జీవించేవాడు. కానీ పాపులమైన మనల్ని రక్షించటం కోసం ఆ మరణాన్ని, ఆ పాతాళంని, ఆ సైతాను బంధకంలో ఉన్నటువంటి మనల్ని విడిపించటం కోసం మరి యేసు ప్రభు ఇక్కడ మరి పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో వివరిస్తూ ఉన్నాడు. మరి యేసు ప్రభు అనగానే మనము గెడ్డము, ఒక గొర్రె పిల్ల చేతిలో ఒక కర్ర, ఈ విధంగా రకరకాల పిక్చర్స్ మరి చూస్తూ ఉంటాము. యాక్చువల్గా చెప్పాలంటే అప్పుడు యేసు ప్రభు ఎవరు చూడలేదు, మరి ఏదో ఆర్టిస్టులు ఆ విధంగా గీస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ అసలు యేసుప్రభు స్వరూపము ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, మన అండర్స్టాండింగ్ యేసుప్రభు అనగానే వెంటనే మన చూపంతా ఫోటోలోకి వచ్చేస్తుంది. ఆ గడ్డము, ఆ తీరు, ఆ దీన స్వభావము, అది యాక్చువల్గా ఒక ఆర్ట్ అదే. కానీ నిజస్వరూపాన్ని మనం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మనం చదవచ్చు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండెను. 7 సువర్ణ దీపముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకని చూచితిని. ఆయన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని, రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని, తల వెంట్రుకలు తెల్లని ఉన్నిలాగా హిమమంత ధవళముగా, ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె, ఆయన పాదములు మెరీచున్న అపరంజిలాగా, ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహములాగా, ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. మరి నేను ఆయనను చూడగా చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి, భయపడకము, నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతిని, కానీ ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. మరి మన అండర్స్టాండింగ్ మరి ఆ ఫోటోలో ఉన్నటువంటి కనుక ఆ ఫోటోలో ఉన్న దానికి అపిరెన్స్కి ఇక్కడ ఉన్న వివరణకి మాత్రం సంబంధం లేదు. మరి ఆయన యొక్క నిజస్వరూపము దేవుని స్వరూపము గలవాడై ఉండి ఈ లోకంలో ఎంత దీనుడిగా వచ్చేసాడో మరి చూస్తూ ఉన్నాము. ఇక్కడ మనం చదువుకున్న ఆయన పాదాలు దిగుచున్న వస్త్రాలు, ఉన్ని లాంటి వెంట్రుకలు, తెల్లని ఉన్ని, అంటే ఆయన ఎంత వృద్ధుడో. అందుకే నేను మొదటివాడనంటే ఎప్పుడోడో ఎవరు ఆయన్ని లెక్క కట్టలేరు, ఆయన ఎప్పుడో. కనుక యేసుప్రభు నిన్న మొన్న వచ్చినవాడని కాదు, ఆయన మొదటివాడు, ఆయన సర్వశక్తిమంతుడు, మరి ఆయన దేవుడుగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. మరి ఆ తర్వాత ఆయన ఎలా వచ్చాడు అనే దాని గురించి మరి మనము కొన్ని ఈ క్రిస్మస్ విషయంలో జరిగిన మరి యేసుప్రభు ఎక్కడ పుట్టాడు, మరి ఎవరి ద్వారా ఆయన ఈ లోకంలో జన్మించాడు, కొన్ని విషయాలు చెప్పుకుందాము. మరి మొట్టమొదటిగా నజరేతు ఊరిలో ఒక మరియా అనే ఒక ఆమె
దీనురాలు ఉంటుంది, ఆమె లేవి వంశస్థురాలు. అయితే మొట్టమొదటిగా మరి నజరేతు గురించి మాట్లాడుకుందాము. ఆ నజరేతు అనేది అక్కడ ఎక్కువగా అది కొండ గుహల గల ప్రాంతము. ఆ ఊరిలో నివసించే ప్రజలు ఎక్కువగా దొంగలు, వ్యభిచారులు మరి ఎక్కువగా ఉంటారు అక్కడ. చాలా తక్కువ బాగుంది, ఒక స్లమ్ ఏరియా లాంటిది అది. ఆ ప్రాంతంలోనే యేసుప్రభు పెరిగి పెద్దవాడయ్యాడు. మరి అందుకే ఆయనకి కూడా నజరేయుడైన, అక్కడ పెరిగి పెద్దవాడైనందువల్ల ఆయనకి నజరేయుడని యేసు అనే పేరు వచ్చింది. అంతేకాకుండా మరి ఒకసారి యేసుప్రభు మరి బాప్తిసం తీసుకొని శిష్యుల్ని ఏర్పరచుకుంటున్న సమయంలో ఫిలిప్పు అనేట ఆయన్ని పిలిచాడు దేవుడు. అప్పుడు నతానయేలుతో మాట్లాడతాడు, నేను మెస్సీను కనుగొన్నాను. ఎక్కడ కనుగొన్నాను? నజరేతులో ఏదైనా మంచిది వస్తుందా? అందుకు నతానయేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని ఫిలిప్పుతో నేను వచ్చి చూడమని చెప్పాను. యోహాను 1:45. ఈ నజరేతు తృణీకరించబడింది, మరి ఆ ఊరే తృణీకరించబడింది. నవేడేస్ మనం నజరేతు అనగానే చెప్పుకున్నాం మనం, స్లమ్ ఏరియా లాంటిది. ఈనాడు అందరూ కూడా అలాంటి వారి మధ్యలో పనిచేయాలన్నా, అలాంటి వారి మధ్యలో జీవించాలన్నా చాలా తక్కువ భావం కలిగి ఉంటారు. మరి ఎక్కువ సౌకర్యాలు ఉన్నటువంటి సిటీస్లో, మరి పట్టణాల్లో, నగరాల్లో సేవ చేయడానికి చాలామంది ఇష్టపడుతున్నారు. మరి కానీ యేసుప్రభు ఎంత మహాగణుడు అయినా కానీ పనికిరాని నజరేతులో ఆయన పుట్టి పెరిగాడు ఆయన. రెండోదిగా మరియా, అదే నజరేతులో ఆమె ఉంటుంది. కానీ మరి గాబ్రియల్ అనే దేవదూత ఆమె దగ్గరికి వచ్చినప్పుడు, నువ్వు కుమారుని కంటావు అనగానే అది అసాధ్యమైన తెలిసినా కూడా మరి విధేయురాలై దేవుడు తనను కోరుకున్నందుకు మరి తన జీవితాన్ని ప్రభువుకు అర్పించుకుంది. దేవుని దృష్టికి ఆమె ఎంతో ధన్యురాలు. కానీ లోకం అందరినీ ఆ టైంకి మనం ఇక్కడ ఆమెని ఎంతో హ్యాపీగా ఆమెని గురించి చెప్పుకున్నాం, కానీ ఆమె ఆ టైంలో చాలా బాధపడి ఉంటుంది. ఆమెను అందరూ తృణీకరించారు, అవమానకరమైన మాటలతో ఆమె ఎంతో బాధపడి ఏడ్చి ఉండాలి. ప్రభు పట్ల ఆమెకున్న శ్రద్ధాశక్తులే ఆ భారాన్ని ఆమె మోయగలిగింది ఆ టైంలో. మరి అటువంటి వారు ప్రభువుకి కావాలా? నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను, అయినను దీన మనస్సు గలవారి యొద్ద నివసించువాడను. దేవుడు కోరేది దీన మనస్సు గలవారు. చాలామంది హృదయంలోనే ప్రభుని ప్రేమిస్తారు. కొంతమంది దేవుడు అంటే ఇష్టం లోపలే, కానీ అపీరెన్స్ మార్చుకోరు. కానీ మరియలాగా ప్రభు కోసం బాహటంగా సాక్షిగా ఉండరు, అవమానాలు పట్టాక ఇష్టపడరు. ఎందరు సజీవ యాగంగా తమను తాము ప్రభువుకు అర్పించుకుని దైవ చిత్తాన్ని నెరవేర్చి ఇష్టపడతారో వారినే ప్రభువు అలాంటి వారిని కోరుతా ఉన్నాడు. రెండోదిగా చెప్పుకుందాం బెత్లెహేము చాలా చిన్న గ్రామము. యూదా దేశపు బెత్లెహేమాను యూదా ప్రధానులలో ఎంత మాత్రమూ అల్పమైన దానవు కావని ఆ బెత్లెహేము గురించి వ్రాయబడి ఉంది. మరి యేసుప్రభు పుట్టగానే ఒక నక్షత్రం చూసి జ్ఞానులు నక్షత్రం చేత పంపబడి ఆ యొక్క యెరూషలేము దగ్గరికి వస్తారు. మరి యెరూషలేము వాళ్ళ ఎస్టిమేషన్ ఎలా ఉందంటే రాజుగారి గృహంలో పుట్టి ఉండాలని వచ్చారు. కానీ మా దగ్గర ఎవరు పుట్టలేదని రాజుగారు చెప్పగానే ఆ గ్రంథాలు విప్పినప్పుడు ఈ బెత్లెహేము గురించి బయటపడింది. మరి అదంతా చిన్న గ్రామం అయినా కూడా దేవుడు ఆ బెత్లెహేముని పుట్టడం జరిగింది. కారణం ఏంటంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నువ్వు పేదవాడైనా చదువు లేని వాడవైనా దావీదు వంటి మనసుతో ప్రభుని ప్రేమిస్తే అల్పమైన బెత్లెహేము గ్రామంలో పుట్టిన ప్రభు నీ జీవితంలో నీ ఇంట్లో పుట్టి నిన్ను ప్రపంచానికి తెలియచేస్తాడు. చాలామంది ఊరిలో పుట్టి పెరిగిన, పెద్ద సిటీలో జీవిస్తూ పుట్టి పెరిగిన ఊరు చెప్పుకోవడానికే చాలామంది సిగ్గుపడతారు. కానీ దేవుడు మరి దావీదంటే చాలా ఇష్టం, హృదయానుసారంగా జీవించాడు. మరి అలాంటి దావీదు ఊరిలో పుట్టి మరి ఆయన దావీదు కుమారుడుగా మరి పేరు తెచ్చుకున్నాడు. ఆయన దావీదుని చాలా ప్రేమించాడు, దావీదు ప్రభువుని చాలా ప్రేమించాడు. మరి దావీదులాగా మనం కూడా హృదయానుసారంగా ఆయన జీవిస్తే, మనం చదువు లేని వారమైనా కూడా దేవుడు మన జీవితాల్లో పుట్టి ఎక్కడో ఉన్న నిన్ను మరి బయటికి తీసుకొచ్చి ప్రపంచానికి చాటాలని ఆయన మరి ఆశిస్తున్నాడు. కనుక దావీదు లాంటి మనసు మనం కూడా కలిగి ఉండాలని కోరుతున్నాను. మరి ముఖ్యంగా పశువుల పాక, మరి ఆ ప్రసవ వేదన సమయంలో మరి అక్కడ స్థలం ఎవరూ ఇవ్వలేదు, అక్కడ స్థలము లేనందున అని రాయబడి ఉంది.
మరి ఎవరో సలహాతో అక్కడ ఒక పశువుల పాక ఉంటే ఆ పాకలో ఆ దేవునికి జన్మనిచ్చింది. మన జీవితాల్లో కూడా మరి పశువుల పాక లాంటి హృదయాలే మనవి కూడా. మరి పాపము, అసూయ, ద్వేషము, కోపము, మరి ఇలాంటి జీవితాలతో మన హృదయాలు నింపబడి ఉన్నాయి. ఆ పశువుల పాకలో ఏ విధంగా అయితే ప్రభు పుట్టడానికి ఇష్టపడ్డాడో మరి మన జీవితాల్లో కూడా మరి పాపమైన మన జీవితాల్లో కూడా ఆయన రావడానికి ఇష్టపడుతున్నాడు. చివరిగా గొర్రెల కాపరులు మరి ఈ యొక్క గొప్ప వార్తని ఎవరికి చెప్పుదామని వారు దేవదూతలు ఆ యొక్క పరలోకం నుండి ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఈ శుభవార్త ఎవరికి చెప్పాలో తెలియక అంతా నెతుకుతున్న వారు మెలుగుగా ఉండి గొర్రెలను కాస్తున్న వారికి ఈ యొక్క శుభవార్తనే తెలియచేస్తాడు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. సో మరి ఆయనకిష్టులైన మనుషులు ఎవరు? దేవుని ప్రేమించి తర్వాత ఆయన కొరకు మెలకువతో కాచుకున్న వారు ఆయనకిష్టులు కనుక ఇక్కడ మరి అంత దేవాది దేవుడై ఉండి కూడా మరి ఇంతగా తగ్గించుకొని ఈ లోకానికి మనల్ని రక్షించటకు వచ్చినప్పుడు ఆయనలాగా మనం కూడా తగ్గించుకొని దేవుని పని చేస్తే ఆయనతో పాటు మనం కూడా ఆయన మహిమలో ఉండగలము. ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. నా ప్రియమైన ప్రభువా, మీ నామానికి ఎన్నో స్తోత్రాలు. ఈ వాక్యాన్ని వివరించేందుకు వందనాలు. ఈ వాక్యానుసారంగా మేము జీవించలాగున సహాయించి ఇంత గొప్ప దేవుడు అయి ఉండి మరి నశించిపోయే మా ఆత్మల్ని రక్షించడం కోసం ఈ లోకంలోకి వచ్చారు ప్రభువా. దీనుడుగా వచ్చారు. మాకు కూడా అలాంటి తగ్గించుకునే జీవితం అనుగ్రహించండి. ఎందరైతే వాక్యాన్ని విన్నారో ప్రభువా, వారి పాప జీవితాలని మార్చుకొని వారు కూడా నా ప్రభ మీ ప్రేమలో జీవించులాగిన సహాయం చేయమని దీన మనసు కలిగి ఉండి దేవుని రాజ్యంలో వారి చేరులాగిన సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థించి వినయంగా వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. Say